హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి నేను ఇప్పుడు స్టూడియోలో లేను ప్రజలారా, నేను కొంచెం మా కుటుంబ సభ్యులతోని బయటికి దేవాలయాలకి దర్శనార్థం రావడం జరిగింది. సో అయినా కానీ ఈ యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమాలని మీకు అందించాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేస్తాను. సో దయచేసి వ్యూవర్స్ అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయండి. సో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో సో దాని గురించి సమాధానాలను సిద్ధం చేయండి అని చెప్పేసి ఈనాడు మనం చూసాం. ఎందుకంటే ఎవరి ప్రస్తావన వాళ్ళది ఉంటుంది, ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది. సో ఈనాడు అధికార పార్టీని ప్రశ్నించేటటువంటి రకంగా ప్రశ్నలు సిద్ధం చేస్తారు, దానికి సమాధానాలు ఎట్లా చెప్పాలో కూడా అన్నీ ఆలోచించుకొని ముందుగానే సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈనాడు సో అదే వ్యూహం మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం. సో అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈనాడు ప్రతిపక్షాలు కానీ ప్రశ్నించేటటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా సమాధానాలు చెప్పాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో మొత్తానికి రెండో వార్త చూసుకుంటే, ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్. సో ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ కార్యక్రమాలు చేసినట్టుగా చూసుకోవచ్చు. సో ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ అన్నట్టు ఇక్కడ ఒక మనకు వార్తా కథనం. సో అదేవిధంగా గోదాంలో గ్యాస్ కొరత లేదు, ప్యానిక్ బుకింగ్స్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. సో మనం చూడొచ్చు ఈనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను మనం ఇక్కడ వార్తా వివరాల్లో సోషల్ మీడియాలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దానికి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. సరిపోయేటటువంటి నిల్వలు గ్యాస్ గోదాంలలో ఉన్నాయి. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఒకటి చూస్తూ ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్పిజి కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ప్యానిక్ బుకింగ్ అవసరం లేదని తెలిపింది. సో ప్రజలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మూసీ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాం, 20 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తాం, అద్భుత నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనది, ఎవరు సూచనలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధం, వరదలు వస్తే ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు, నదులను ఆక్రమించుకోవడం వల్లనే వరదలు, మూసీ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు ఇక్కడ ఉండగలరా, మూసీ ఇన్వెస్ట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే మూసీ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాం, ఖచ్చితంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే తీరుతాం. ఈనాడు ఏదైతే అడ్డంకులు వేసేటటువంటి వాళ్ళు అక్కడ వచ్చి జీవించగలుగుతారా, సో దానివల్ల ఇతర ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో దాని సుందరీకరణ పనులను అడ్డుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నేటి నుంచి తెలంగాణ 10వ తరగతి పరీక్షలు, భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం, సకాలంలో సెంటర్కు చేరుకోవాలన్న అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే దిగాల్సిన చోటు వరకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తారు. ఇకపోతే పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. సో మొత్తానికైతే ఇది ఒక పిల్లలకి మంచి వార్తగా చూసుకోవచ్చు. హాల్ టికెట్ చూపిస్తే పిల్లలకు ఫ్రీ బస్ జర్నీ చేసేటటువంటి సో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా కూడా మనం భావించవచ్చు. అస్సాంలో 4500 కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోడీ. కామాఖ్య చెల్లాపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. సో రైల్వే లైన్లో భాగంగా ఈనాడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోడీ కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా శ్రీశైలం వెళ్ళిన గవర్నర్ శుక్ల, మన్ననూరులో స్వాగతం పలికిన కలెక్టర్. సో నూతన గవర్నర్గా మనం చూసుకోవచ్చు. రాష్ట్ర గవర్నర్ను శివ ప్రతాప్ శుక్లకు నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైలం బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన శ్రీశైల దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో ఈనాడు కలెక్టరు సన్మానించడం అక్కడ జరిగింది. సో శ్రీశైలంకి వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు నూతనంగా వచ్చినటువంటి మన గవర్నర్ శుక్లా గారు. సో తనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కూడా మనం కోరుకుందాం. ఇంధన గ్యాస్ కొరతపై ప్రభుత్వం సమీక్ష, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఉత్తమ్. మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం కోసం
కమిటీలు ఇంధన గ్యాస్ కొరతపై ప్రభుత్వం సమీక్షించినట్టుగా చూసుకోవచ్చు. సో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ దానిపైన ఫోకస్ చేస్తూ ఉందన్నమాట. అక్కడ యుద్ధ వాతావరణం కారణంగా ఈనాడు డీజిల్ ఇంధన పెట్రోల్ డీజిల్ విషయానికైతేనేమి గ్యాస్ కొరత లేకుండా కూడా అక్కడ సమీక్షా సమావేశాలు జరిపినట్టుగా చూసుకోవచ్చు. మూసీ ప్రక్షాళనను ఎప్పుడు వ్యతిరేకించలే, ఇళ్లను కూలగొట్టడంపైనే మా అభ్యంతరం. మూసీ నీటితో రైతులకు మేలు జరిగితే స్వాగతిస్తాం. మూసీకి ముందు సబర్మతిపై అధ్యయనం చేయండి. పదే పదే బీజేపీని విమర్శించడం ఆపండి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సో మొత్తానికైతే మూసీని ఆపేటటువంటి మేము కార్యక్రమం కాదు, ప్రజల ఇల్లులు కూడా కొడుతున్నారు. సో దానిపైన మా అభ్యంతరం అంటే మరి మూసీ డెవలప్మెంట్ కావాలంటే ఇల్లులు కొన్ని చోట్ల కూలగొట్టాల్సి ఉంటుంది కదా రామచంద్రరావు గారు, అర్థం చేసుకోవాలి. ఏదైనా డెవలప్మెంట్లో భాగంగా సో ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లులను ఏర్పాటు చేయాలి. మీరు ఆ విధంగా డిమాండ్ చేయొచ్చు, కానీ ఈనాడు ఇల్లులు కూలగొట్టదంటే డెవలప్మెంట్ ఏరికలు అవుతుంది చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రోడ్లు డెవలప్మెంట్లో కార్యక్రమంలో ఎంతమంది రైతుల భూములు పోతలేవు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎట్లా చేస్తున్నారు. సో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా డెవలప్మెంట్ కావాలి, మూసీ రివర్ ఫ్రంట్ కూడా డెవలప్మెంట్ కావాలి. కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి పేదవారికి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఇల్లులు కల్పిస్తే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఈనాడు మోకాలు అడ్డు పెట్టి డెవలప్మెంట్ నాడు అడ్డుకుంటే కరెక్ట్ కాదు. తిరుమల లడ్డుపై పిటిషన్ కొట్టివేత. తిరుమల లడ్డు వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించారు. మానూర్ శ్రీనివాస్ పిటిషన్ వేసి కామెంట్లపై మొత్తానికి తిరుమల లడ్డు పిటిషన్ను కొట్టివేసినట్టుగా చూసుకోవచ్చు ధర్మాసనం. సో ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు, మన యొక్క విశిష్టతను మనమే కోల్పోయేటట్టు చేసుకోవద్దని చెప్పేసి అక్కడ సూచిస్తూ ఈనాడు తిరుమల లడ్డుపై పిటిషన్ కొట్టివేసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తానికి ఇవి ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి పత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.